డియర్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మీ విఘ్నేశ్వన్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నామండి. వై 90% పీపుల్ ఫెయిల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. 90% జనాలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? డియర్ లీడర్స్, మనందరికీ కూడా తెలుసు, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మంచి ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ ద్వారా ఇప్పటికే చాలామంది నేలలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కొంతమంది వేలలో సంపాదిస్తున్నారు. మన చుట్టుపక్కన కూడా ఆల్రెడీ చాలామంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, ప్రతి ఒక్కరు ట్రై అయితే చేస్తున్నారు, కాలో చేయో కొట్టుకుంటున్నారు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఏదైతే ఇన్కమ్ వాళ్ళకి రావాలో, ఏదైతే గ్రోత్ మనకి కనిపించాలో, ఏదైతే టీమ్ మనకి బిల్డ్ అవ్వాలో, ఏదైతే నెట్వర్క్ మనం బిల్డ్ అవ్వాలో, అవన్నీ చాలామంది చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? రీజన్స్ ఏంటి తెలుసుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా కనీసం అన్నా? ఎస్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. నాకు రిక్వెస్ట్ ఏమంటే, ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడాలి. మీరు పూర్తిగా చూస్తే పూర్తి విషయం మీద క్లారిటీ అయితే వస్తుంది. డియర్ లీడర్స్, లాస్ట్ 7 years నుండి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా కంపెనీని చూడడం జరిగింది, చాలామంది లీడర్స్తో కలిసి వర్క్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది లీడర్స్ మన టీంలో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, మంచి టీం అయితే డెవలప్ చేసుకోగలుగుతున్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్నది మీ దగ్గర లేనిది ఏంటి? ఈరోజు ఈ విషయం మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. డియర్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక కళ. ఎవరైతే లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు కొన్ని కళ ఉంటాయి, రైట్? కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. మరి అవి కొన్ని ఏంటి అనేది పాయింట్ బై పాయింట్గా ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. వన్స్ అగైన్, ఈ వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నాం అవి చాలా ఇంపార్టెంట్ పాయింటే. బట్ ఇదే ఛానల్లో నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ ఛానల్ని మొత్తం కూడా చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన ప్రతి వీడియోస్ అనేది మీకు ట్రైనింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటుంది. వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. సో డీల్ లీడర్స్, లేట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం. నా టాపిక్ వచ్చేసి ఏంటి ఇక్కడ? వై నెట్వర్క్ మార్కెటింగ్లో 90% పీపుల్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఆ కారణం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. డీల్ లీడర్స్, నేను పాయింట్ ఆల్రెడీ రాసుకున్నాను, సో దట్ మీ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి, తొందరగా వీడియోని క్లోజ్ చేయాలని చెప్పేసి కొన్ని పాయింట్ ఆల్రెడీ ముందే రాసుకున్నాను. ద నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్, ఎందుకు జనాలు ఫెయిల్ అవుతున్నారు అంటే, ద నెంబర్ 1 పాయింట్ ఏమంటే, దే డోంట్ నో హౌ టు అప్రోచ్ పీపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, లేదా ప్రస్తుతం మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాం ఆ కంపెనీ గురించి మనకు తెలిసిన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన సర్కిల్స్లో ఎవరైతే ఉన్నారో, మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎలా రైట్ వేలో అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అవుతున్నామో ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని మనం ఇన్వైట్ చేయాలి, చాలామందికి ఇవి తెలియదు. కాబట్టి మ్యాక్సిమం మీరు చూడండి, నేను జాయిన్ అయ్యాను, మీరు జాయిన్ అవుతారా, ప్రోడక్ట్ బాగుంటుంది, కంపెనీ బాగుంటుంది, ప్లాన్ బాగుంటుంది, ఈ విధంగానే మాట్లాడతారు. కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్ వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు. ఎవరైతే పర్సన్స్ని మనం మీట్ అవ్వడానికి వెళ్తున్నాం, ఎవరినైతే మనం అప్రోచ్ అవ్వడానికి వెళ్తున్నాం, ఆ పర్సన్ 90% కేసెస్లో మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువ. ఎందుకు? డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు కాబట్టి. అదే ఒకవేళ మీరు ఇండైరెక్ట్ అప్రోచ్ అయ్యారనుకోండి, డియర్ ఫ్రెండ్స్, రిజల్ట్ మిరక్కల్స్ వస్తాయి. ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద చాలామందికి క్లారిటీ లేదు. అందువల్ల నేను ఆల్రెడీ 2 వీడియో ప్రిపేర్ చేశాను ఇంతకు ముందే. ఎస్ అండి, ఇదే ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆల్రెడీ లింక్ ఇచ్చి ఉన్నాయి. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి హౌ టు అప్రోచ్ న్యూ పీపుల్, ఫ్రెషర్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, మన కొలీగ్స్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, దాని మీద ఆల్రెడీ వీడియో ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను ఐ బటన్ అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళి కూడా ఆ వీడియోని చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 hour వీడియో ఉంటుంది. ఆ వీడియోని మీరు ఒకవేళ చూసినట్లయితే అప్రోచ్ ఎలా అవ్వాలి, ఎలా అప్రోచ్ అయితే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు అనే దాని మీద పూర్తి క్లారిటీ మీకు వస్తుంది. సో అందువల్ల అప్రోచ్ ఎలా అవ్వాలి, ఫస్ట్ పాయింట్ ఇదే అండి, ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇది మీరు నేర్చుకోవాలి. ఇది మీరు నేర్చుకోకుండా ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేరు. సో కాబట్టి అప్రోచ్ ఎలా అవ్వాలి దాని గురించి వీడియో అనేది ముందు చూడండి, రైట్? నెక్స్ట్, 2వ నెంబర్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, దే డోంట్ నో హౌ టు ఇన్వైట్ పీపుల్. ఒక పర్సన్ని మనం ఎలా ఇన్వైట్ చేయాలి? ఓకే, అప్రోచ్ అయితే అయిపోయాం, ఆ పర్సన్ వినడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, అంతా బాగుంది. బట్ ఆ పర్సన్ని మన జరుగుతున్న మీటింగ్స్కి, మనం ఏదైతే ట్రైనింగ్స్ జరుగుతుందో ఆ ట్రైనింగ్కి మనం ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, ఎలా పిలవాలి? చాలామంది ఏమంటారు, ఓ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంది, ఓ మంచి కంపెనీ ఉంది, ఓ మంచి ప్రోడక్ట్ ఉంది, నేను జాయిన్ అయినా, నువ్వు కూడా జాయిన్గా, చాలా బాగుంటుంది. ఇదే విధంగా అప్రోచ్ అనేది అవుతారు, ఇదే విధంగా ఇన్వైట్ కూడా చేస్తారు. సో డియర్ లీడర్స్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒకవేళ ఇదే విధంగా ఇన్వైట్ చేసి ఉంటే ఎవరైనా, మీరు జాయిన్ అయ్యేవారా?
ఆబ్వియస్లీ నేనైతే జాయిన్ అయ్యే పర్సనే కాదు. ఎందుకు? రైట్ వేలో ఇన్విటేషన్ చేయలేదు కాబట్టి. మరి ఈ రైట్ వేలో మనం ఇన్విటేషన్స్ ఎలా చేయాలి? డియర్ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఇదే ఛానల్లో ఇన్విటేషన్స్ మనం ఎలా చేయాలి, ఎఫెక్టివ్ వేలో ఏ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు వస్తారు అనే దాని మీద నేను వెరీ సూన్ ఒక వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను. జస్ట్ ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఆ వీడియో కోసం వెయిటింగ్లో ఉండండి. దానికోసం మీరు చేయాల్సింది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. ఒకసారి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడైతే నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తానో ఎలా ఇన్వైట్ చేయాలో ఆ వీడియోని మీరు చూస్తే కనుక నేను గ్యారంటీగా చెప్పగలుగుతా మీరు ఇన్విటేషన్లో మాస్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్విటేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, పాయింట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చేసాం. పాయింట్ నెంబర్ 3లో మనం ఇక్కడ చూసినట్లయితే దే డోంట్ నో హౌ టు షో ద ప్లాన్. మనం ప్రస్తుతం ఏదైతే కంపెనీలో ఉన్నామో, ప్రస్తుతం ఏదైతే ప్లాన్లో మనం వర్క్ చేస్తున్నామో, ఈ ప్లాన్ మనం వేరే వాళ్ళకి ఎలా చూపించాలి? హౌ టు షో ద ప్లాన్. ప్లాన్ ఎలా చెప్పాలి? ఎఫెక్టివ్గా ప్లాన్ ఎలా చెప్పాలి? డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ అందరు చెప్తారు, కానీ సేమ్ ప్లాన్ని ఒక పర్సన్ చెప్పినప్పుడు రిజెక్ట్ చేస్తారు. అదే పర్సన్కి వేరే పర్సన్ అదే ప్లాన్ చెప్పినప్పుడు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. హౌ? ఎలా? ఒక పర్సన్కి నేను చెప్పాను, ఆ పర్సన్ జాయిన్ అవ్వలేదు. అదే కంపెనీ అదే ప్లాన్ ఇంకో పర్సన్ వచ్చి చెప్పిన వెంటనే జాయిన్ అయ్యారు. సో రెండిట్లో డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఎస్ అండి. ఎవరికి అయితే రిజెక్ట్ చేశారో తనకి ప్లాన్ సరిగ్గా చెప్పడం రాదు. బట్ ఈరోజు ఎవరైతే ప్లాన్ చెప్పడం ద్వారా జాయిన్ అయ్యారో తనకి ప్లాన్ ఎలా చెప్పాలి అనే దాని మీద క్లారిటీ ఉంది. సో అందుకే నేను ఏం చేశానంటే ప్లాన్ చెప్పడం ఎలా, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో ప్లాన్ ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆల్రెడీ వీడియో ప్రిపేర్ చేసి ఉంది ఇదే ఛానల్లో. మీకు పైన ఐ బటన్లో కనిపిస్తుంది లింక్. ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదా ఇదే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి కూడా మీరు ఒక వీడియోని చూసి నేర్చుకోవచ్చు ఎలా ఎఫెక్టివ్ వేలో ప్లాన్ అనేది మనం చెప్పవచ్చు అనే దాని మీద. రైట్ డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th పాయింట్కి వచ్చేసాం మనం. 4th పాయింట్లో మనం ఇక్కడ చూసినట్లయితే దే డోంట్ నో హౌ టు క్లోజ్ ద ప్రజెంటేషన్. క్లోజ్ ఎలా చేయాలి? ప్లాన్ అయితే చెప్తున్నాం, ప్లాన్ ప్రతి ఒక్కరు చెప్తారు. బట్ మీరు గమనించండి, సమ్ టైం మనం 10, 20, 30 పీపుల్కి ప్లాన్ చెప్పిన తర్వాత కూడా జాయినింగ్ రావట్లేదు. అవునా కదా? మీతో పాటు అలా జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ జరిగింది అని చెప్పేసి. నేను చాలామంది లీడర్స్ని చూస్తాను, సార్ చాలామందికి ప్లాన్ చెప్తున్నాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ అయినా ఎందుకో జాయినింగ్ రావట్లేదు. సరే ఎక్కడుంది ప్రాబ్లము? ద ప్రాబ్లం ఎక్కడుందంటే క్లోజింగ్ చేయలేకపోతున్నారు. ప్లాన్ అయితే చెప్తున్నారు, బట్ ఆ పర్సన్ని లాస్ట్లో క్లోజ్ చేయరు. చూసారా? ఆ క్లోజ్ మీరు చేయలేకపోతున్నారు. ఆ క్లోజ్ చేయలేకపోతున్నారు కాబట్టి, ఆ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి, ఆ నమ్మకం మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? డిలే చేస్తున్నారు, లేదా పోస్ట్పోన్ చేస్తున్నారు, లేదా తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, చెప్తాలే అంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద కూడా ఆల్రెడీ వీడియో ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ వీడియోని కూడా మీరు ఇక్కడ పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మీరు క్లిక్ చేసి ఆ వీడియోని కూడా మీరు చూసుకోవచ్చు. రైట్. అండ్ ఫైనల్గా పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 5 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే దే డోంట్ నో హౌ టు డూ టీమ్ వర్క్. డిఫరెంట్ టీమ్ వర్క్ ఎలా చేయాలి? టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సమత ఉంటుందండి. ఏదైతే డూప్లికేబుల్ కాదు అది నెట్వర్క్ మార్కెటింగే కాదు అని చెప్పేసి. డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ బిజినెస్లో టీమ్ వర్క్ అవ్వట్లేదు, మీరు దాన్ని డూప్లికేట్ చేయలేకపోతున్నారు, ఏదైతే వర్క్ని మీరు చేస్తున్నారో దాన్ని మీ టీంతో చేయించలేకపోతున్నారు, దట్ మీన్స్ మీ బిజినెస్ డూప్లికేట్ అవ్వట్లేదు, మీరు టీం వర్క్ చేయట్లేదు. ఎవరితో ఏ విధంగా పని చేయించాలి, మీ డౌన్లైన్కి నేను నెక్స్ట్ ఒక వీడియోలో మళ్ళీ తీసుకొస్తాను. నో యువర్ డౌన్లైన్. మీ డౌన్లైన్ని తెలుసుకోండి. మీ డౌన్లైన్ దగ్గర ఏమేమి కెపాసిటీస్ ఉన్నాయి. కొంతమందికి ప్లాన్ చెప్పడం బాగొచ్చు, కొంతమందికి రీటైల్ చేయడం బాగొచ్చు, కొంతమందికి ఇన్విటేషన్ చేయడం బాగొచ్చు, కొంతమందికి ప్రాస్పెక్టింగ్ చేయడం బాగొచ్చు. రైట్. ఇలా రకరకాల క్యాపబిలిటీస్ ఉంటాయి వాళ్ళలో. మరి మీరు ఆ పాసిబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేశారా? మీ డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో, మీ టీమ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఏ దాంట్లో ఎక్స్పర్ట్, మీరు దాన్ని గుర్తించారా? డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ దాన్ని మీరు గుర్తిస్తే ఎవరి ద్వారా ఏ విధంగా మనం పని తీసుకోవాలి, ఎవరిని మనం ఏ పని అప్పచెప్తే 100% వాళ్ళు చేస్తారు అనే దాని మీద మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో టీమ్ వర్క్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అనే దాని మీద కూడా వెరీ సూన్ ఒక మంచి ఎడ్యుకేషన్ వీడియోస్ మీ గురించి నేను తీసుకొస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే పాయింట్ నేను రాశానో ఈ అన్ని పాయింట్లో మీరు మాస్టర్ అయిపోతే డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ. మీరు కూడా 90%లో కాదు, ఈ 10% సక్సెస్ఫుల్ నెట్వర్కర్ లిస్ట్లో వచ్చేస్తారు. ఎస్ అండి, ఈ 10% సక్సెస్ఫుల్ లీడర్ లిస్ట్లో రావాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మోటివేషన్ అనేది విస్కీ లాంటిదండి. ఎప్పుడైతే మనం ఒక విస్కీ వేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ నైట్ అయితే మనకి ఆ మోటివేషన్ ఉంటుంది, బట్ ఆ తర్వాత రోజు అది దిగిపోద్ది.
సో ఎప్పుడైతే అది దిగిపోతుందో ఆటోమేటిక్గా మనలో ఉన్న మోటివేషన్, ఎడ్యుకేషన్ అన్నీ ఫినిష్. బట్ ఒక్కోసారి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోగలిగితే, మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోగలిగితే డియర్ ఫ్రెండ్స్, అది లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటుంది. అందుకే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఈ ఛానల్లో ఉన్న ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ రిలేటెడ్ ప్రతి వీడియోస్ ఇదే ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఎడ్యుకేషన్ న్యూస్ ఇదే ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అలాంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, మీరు నేర్చుకోండి, మీ టీంలో ప్రతి ఒక్కరికి కూడా నేర్పించండి. మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. వాళ్ళని కూడా నేర్చుకొనివ్వండి. సో దట్ వాళ్ళు కూడా ఇంకా బాగా బిజినెస్ చేస్తే మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డియర్ లీడర్స్, హోప్ మీకు ఈ వీడియోలో ఇచ్చిన మెసేజ్ అర్థమైంది. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఐ బటన్ కూడా లింక్ ఉంటుంది. అన్ని వీడియోస్ని మీరు చెక్ చేయండి. అన్ని వీడియోస్ వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటూ మీరు మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మా విఘ్నేశ్వర్.